तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు మేము అరుణాచలం వచ్చాము ఫ్యామిలీతో. ఇక్కడికి ఒక రూము లో స్టే చేయడానికి వచ్చాము. ఒక ఆశ్రమం లాగా ఉంది అది. ఇక్కడ చాలామంది రమణ మహర్షి బొమ్మలు, అమ్మవారు వారాహి అమ్మవారి టీవిడే ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఒక ట్రస్ట్ పెట్టి. ఇక్కడ ఆయన్ని అడిగి మనం ఇవన్నీ వివరాలు తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ? మీది ఏ ఊరండి? అసలు ఏ ఊరు నుంచి వచ్చి ఇక్కడికి పెట్టారు? అది భీమవరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మా నాన్నగారు రమణాశ్రమంలో 40 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఉన్నారు, తెలుగు పబ్లికేషన్స్ పుస్తకాలు. మేము ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ముందర భీమవరంలో రమణాశ్రమం అది నడిపేవారు. అక్కడ పలు కారణాల వల్ల అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. మొత్తం మా అమ్మగారు, నాన్నగారు, మా ఆవిడ, పిల్లలు. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. అరుణాచలంలో చేసుకోవాలనే ఉద్దేశంతో అందరినీ అరుణాచలం తీసుకొచ్చి ఇక్కడే పెళ్లి చేసుకున్నాం మేము. రూమ్స్ కి వచ్చిన వాళ్ళకి భోజనం వస్తే అది ఉంటుంది. మా పొద్దున్న టిఫిన్ మొదలు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, పలహారం అవన్నీ ఏర్పాటు చేస్తాం వచ్చి మన రూమ్స్కి వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా రోజు కొంత అన్నదానం మన అష్టలింగాల దగ్గర పెట్టే కార్యక్రమం కూడా ఉంది. అలాగే ఉచితంగా పెడతారు. ఉచితంగా. అలాగే చాలా మంచి పని చేస్తున్నారు, సంతోషం. అలాగే ఆదివారాలు, పౌర్ణములు చాలా విశేషంగా పౌర్ణమికి అయితే చాలా పెద్ద ఎత్తున మనం చేస్తాం అనమాట. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రత్యేక దినాలు ఉంటాయి కదా, పుట్టినరోజులను లేకపోతే పెళ్లి రోజులను, రకరకాల స్పెషల్ డేస్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళ పేరుని ఇక్కడ అన్నదానం చేయమని చెప్పి డొనేట్ చేసినా డొనేషన్లు కూడా ఇస్తారు. మనం వాళ్ళ పేరున మనం అన్నదానం అది చేస్తూ ఉంటాం. ఓకే. జననాత్ కమలాలయే దర్శనాత్ అభ్రసదసి కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఇది ఒక ప్రామాణిక శ్లోకం. దీని అర్థం ఏంటంటే, కమలాలయం అంటే ప్రస్తుతం తిరువారూర్ అనబడేటువంటి క్షేత్రంలో పుడితే, అలాగే చిదంబర రహస్యాన్ని దర్శిస్తే, అట్లాగే కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. లలాటే త్రైపుండ్రి నిటిల కృత కస్తూరి తిలకః స్ఫురన్మాలాధార స్ఫురిత కటికౌపీన వసనః దధానో ధత్తూరం శిరసి ఫణిరాజం శశికళా అధీశః సర్వేషాం అరుణగిరియోగి విజయతే. ఈ శ్లోకాన్ని ఎక్కడున్నా కూడా మనం స్మరించుకోవచ్చు.